జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మన నోటిలోకి పోయే పదార్థాలు రుచిగా మంచిగా ఉండాలి అని కోరుకునే మనం మన నోటి నుండి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా మంచిగా ఎదుటి వారికి అనిపించాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 26, 2026 ఆదివారం. తిథి దశమి, సాయంత్రం 6 గంటల 6 నిమిషాల వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం మక, రాత్రి 8 గంటల 27 నిమిషాల వరకు. తదుపరి పుబ్బ. యోగము వైద్రుతి, రాత్రి 10 గంటల 28 నిమిషాల వరకు. తదుపరి ధ్రువ. కరణం తైతుల, ఉదయం 6 గంటల 13 నిమిషాల వరకు. తదుపరి గరజి, సాయంత్రం 6 గంటల 6 నిమిషాల వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5 గంటల 45 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 25 నిమిషాలకు. చంద్రోదయం మధ్యాహ్నం 2 గంటల 6 నిమిషాలకు. చంద్రాస్తమయం రాత్రి 2 గంటల 42 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4 గంటల 50 నిమిషాల నుండి 6 గంటల 25 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల నుండి 1 గంట 40 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుండి 4 గంటల 50 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 44 నిమిషాల నుండి 5 గంటల 35 నిమిషాల వరకు. వర్జము ఉదయం 8 గంటల 16 నిమిషాల నుండి 9 గంటల 53 నిమిషాల వరకు. తిరిగి తెల్లవారుజామున 4 గంటల 44 నిమిషాల నుండి 6 గంటల 23 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 6 గంటల 1 నిమిషం నుండి 7 గంటల 38 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 40 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాల నుండి 5 గంటల వరకు. శుభ గడియలు ఉదయం 5 గంటల 45 నిమిషాల నుండి 8 గంటల 15 నిమిషాల వరకు. ఏప్రిల్ 26 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి దశమి, సాయంత్రం 6 గంటల 6 నిమిషాల వరకు ఉంది. తదుపరి ఏకాదశి. ఈ రోజు సాయంత్రం 8 గంటల 27 నిమిషాల వరకు మకా నక్షత్రం ఉంటుంది. తదుపరి పుబ్బ. ఈ 2 నక్షత్రాలు కూడా ఉగ్ర నక్షత్రాలు కాబట్టి పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని శుభకార్యాలు చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు సింహరాశిలోను, సూర్యుడు మేషరాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం, సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం, భారత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి వర్ధంతి, సంగీత త్రిమూర్తులలో 3వ వారైన శ్యామశాస్త్రి గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 26 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. వృషభ రాశి అవసరానికి అండగా నిలబడతారు. మిథున రాశి ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయే సూచనలు ఉన్నాయి.
కర్కాటక రాశి అభివృద్ధి ఉంటుంది. సింహ రాశి లాభం ఉంటుంది. కన్యా రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. తులారాశి సుఖమైన జీవనం ఉంటుంది. వృశ్చిక రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. ధనుస్సు రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మకర రాశి మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. కుంభరాశి అదృష్టయోగం ఉంటుంది. మీన రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.